హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ ఏంటంటే, చాలా రోజుల నుంచి చెప్పాను కదండి, మా తమ్ముడు పెళ్ళి ఫిక్స్ అయ్యింది అని. ఈరోజు ఏంటంటే స్పెషల్గా మా దీంట్లో పసుపు రాయడం అనేది ఈరోజు ప్రత్యేకంగా తనది అక్షయ తృతీయ ఈరోజు సండే రోజు తనకి పడ్డదనమాట. సో తను లేరు, కాకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కాకపోతే ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఇలా చేస్తారు. తను మా అక్క. సో ఇక్కడ డెకరేషన్ చేసిందంతా టోటలీ మొత్తం చేసిందంతా మాత్రము ఇగో తన పేరు మా అక్క యారలు, తన పేరు భారతక్క. తనే చేసింది ఇదంతా. అయితే మంచిగా డెకరేషన్ నీట్గా చాలా బాగా చేసింది. అయితే తనే మొత్తము కళ్ళీ అవి ఇవి కావాలన్నవన్నీ నేను మా అక్క అందిస్తే టోటలీ మంచి కంప్లీట్ చేసింది. చూడండి ఎంత లుక్. అక్కడ ఏమేమి కావాలో కూడా టోటలీ తనకే తెలుసు. ఎందుకంటే అక్క దీంట్లో అన్ని ఫంక్షన్లో ఫస్ట్ ఉంటుంది. అలాగే అన్ని పనులు కూడా ఆమెకు చాలా తెలుసు అన్నమాట. సో ఇలా డెకరేషన్ చేద్దాం ఆశ అనుకొని చేసింది. ఇంకా ఇక్కడ మా తమ్ముడు, ఇంకో తమ్ముడు అక్కడ ఆస్ట్రేలియాలో వీళ్ళు. ఇక వాళ్ళకి తెలిసిన వాళ్ళతోటి మా తమ్ముడికేమో పసుపు రాయించాము. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్. ఇక్కడ ఉండేది మేము. కాకపోతే ఏదో బయటికి వెళ్ళాలి 5 మెంబర్స్ టోటలీ ఆడాలంటే మేము వెళ్ళాము. నేను మా అక్కలతోటి కోడలు, ఇంకా మా సిస్టరు, మా పెద్దమ్మ, మొత్తం కలిపి 5 మంది వెళ్ళాము. ఇక్కడ చూడండి మా పాప ఎలా దంచుతుంది, ఎంత ముద్దుగా. అసలు తనకి రాదు కానీ ఏదో అలా ట్రై చేస్తుంది. సో టోటలీ మొత్తం అయిపోయినాక హారతి పాటలు అనేది ఇది పాడతారు అనమాట. హారతి ఇస్తారు. పాటలు అంటే ఎవ్వరికి రావు. ఇక్కడైతే ఒక ఆంటీకి మాత్రమే వస్తాయి ఆ పాటలన్నీ. సో ఆంటీ అన్ని పాటలు పాడింది. ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్న ఆంటీ మొత్తం టోటల్ పాటలన్నీ పాడింది. ఎంతో ఒక 1/2 అవర్ లాగా బాగా పాడింది పాటలన్నీ. ఈమె వచ్చి మా పిన్ని అక్కడ పక్కన నిలబడుతుంది. సో ఆ రోజైతే ఫుల్ సండే హడావిడిగా ఫుల్గా అసలు సండే మండే 2 days. సండే అయితే అన్నీ ప్రిపేర్ చేసాము. ఏమేమి కావాలి ఏమేమి ఇవ్వాలి అందరికి అనుకొని. సో మండే మార్నింగ్ 10:30 కల్లా ఇదంతా జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే, మా పిన్ని, పెద్దమ్మలు, మా రిలేటివ్స్ వీళ్ళంతా. సో ఇదే హ్యాపీగా చాలా బాగా జరిగిందనమాట. మా తమ్ముడు వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటాడు. అక్కడ తనకి తెలిసిన వాళ్ళతో పసుపు రాయించాం ఫార్మాలిటీస్కి. కానీ చేసిందంతా ఇక్కడ హైదరాబాద్లో అమ్మ వాళ్ళ ఇంట్లోనే టోటలీ మొత్తం. చూడండి మా ఫ్యామిలీ ఎంత బాగుంది, ఎంత మంచిగా. ఈ ఫార్మాలిటీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా దీంట్లో ఇది స్పెషల్గా చేస్తారు ఇది, అందుకని. మా పిన్ని, మా పెద్దమ్మ వీళ్ళంతా ఏమో పక్కన నిలబడి చూస్తున్నారు. వీళ్ళంతా మీకు చెప్పినా తెలీదు, మా రిలేటివ్సే, మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు మేము ఎంతమందికి అయితే చెప్పామో టోటల్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఇలా దంచి ఇలా చేసి. కానీ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ పెళ్ళికొడుకు ఎక్కడ పెళ్ళికొడుకు వచ్చి ఆస్ట్రేలియాలో ఇదే చెప్పాము అనమాట అందరికీ. సో ఇలా అయిపోయింది మొత్తం. టోటల్ ఇదైతే ఒక 12 గంటల వరకు. ఆ రోజు గిఫ్ట్ ప్యాకింగ్స్, గిఫ్ట్లు అన్నీ ఇచ్చాము వచ్చిన వాళ్ళకి. స్పెషల్గా గిఫ్ట్లు అవి ఇవి అన్నీ ఇచ్చేసరికి టైం ఇంకా 12:30 1 అయిపోయింది. ఇంకా ఇవే అనమాట. అందరూ కానించారు, చేశారు. తర్వాత 12:30 వరకు చూసి దాని తర్వాత వంటలు స్టార్ట్ చేసామన్నమాట. మా అమ్మాయిలేమో చుట్టాల బంధువులకి అందరికీ చాలామందికి అంటే ఆ రోజు భోజనాలు కూడా చెప్పాము. సో చాలామంది వచ్చారు. ఇంకా చుట్టాల బంధువులందరికీ వంటలు, టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసామన్నమాట. ఇది కంప్లీట్గా మొత్తం అయిపోయిన తర్వాత నాకు చిన్న పని ఉండే. సో ఒక 5 minutes బయటకు వెళ్ళేసి వచ్చాను. ఇదంతా అయితే మా అక్క వీళ్ళంతా పెద్దమ్మ కూతుర్లు, మా వదిన. తను మా అక్క చూడండి ఎలా పట్టుకుంది. కానీ నేను మా అక్క కాలి అన్నీ ఫార్మాలిటీస్కి పట్టుకోవడం తప్ప చేసిన వాళ్ళందరూ మొత్తం అందరూ. ఎందుకంటే ఆడపిల్లలం కదా, అన్నిటికీ మేము ఉండాలనుకొని. ఇక్కడ చూడండి మా ఆడపిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటుండ్రు. వీళ్ళంతా ఆడుకుంటున్నారు. లంచ్ టైం ఇక్కడ మా మామయ్య వీళ్ళంతా, అత్తమ్మ వీళ్ళంతా అందరూ భోజనాలు చేస్తున్నారు. ఇదంతా మధ్యాహ్నం ప్రిపేర్ అయిన 2 o'clock అనమాట లంచ్ చేస్తున్నారు. సో తర్వాత కొంచెం టైం దొరికితే మా పిల్లలేమో వీడియోస్ చేశారు. సో ఆ వీడియోస్. దట్స్ ఫర్ టుడే గైడ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా